శతాబ్ది ఉత్సవాల వేళ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది ఆర్ఎస్ఎస్. సంఘ సిద్ధాంతాలు నేటి తరానికి నచ్చవు, యువత ఆర్ఎస్ఎస్ కి దూరం అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త రక్తాన్నెక్కించే పనిలో పడింది సంఘ్ పరివారం. విశాఖ వేదికగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్ మొదటి రోజే యువత భాగస్వామ్యంపై సుదీర్ఘ మేధోమథనం సాగింది. రీల్స్ యుగంలో డిజిటల్ స్పీడ్తో దూసుకుపోతున్న నేటి యువతకు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ కనెక్ట్ అవుతుందా? సంఘ్ అంటే ఓల్డ్ జనరేషన్, యూత్కు ఆ సిద్ధాంతాలు నచ్చవు అంటూ కొందరు సృష్టించిన నెరేటివ్స్కు క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చింది ఆర్ఎస్ఎస్ సమావేశం. నవతరానికి జై కొడుతూ సంఘ్లోకి కొత్త రక్తాన్ని ఎక్కించే వ్యూహాత్మక మేధోమథనానికి విశాఖపట్నం గుడిలోవ వేదికైంది. ఇదే వేదికగా జెన్జీ యువ సంవాద్ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసింది ఆర్ఎస్ఎస్. ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అటెండ్ అయ్యారు. గంటకు పైగా యువ మేధావులు, నిపుణులతో నితిన్ నబీన్ చర్చలు జరిపారు. యువత ఆకాంక్షలు, దేశం పట్ల వారి బాధ్యతను అడిగి తెలుసుకున్నారు. Sit with my young friends and we have definitely got a good fruitful talks with them. We have a good advice given by them, and I think the youth of our nation moving in a positive direction for making their own future and the future of the nation. I am very much proud to be part of this discussion, and I think the way our youth is thinking of for the nation, they are awesome. They definitely knows what is their right and what is their duty, and now the new generation is working on both the platform for their right also and for their duty for the nation also. So that's why I think we should proud for our youth. ఇక యువత ఆర్ఎస్ఎస్ కు దూరం అవుతోంది అనే దుష్ప్రచారానికి జాయిన్ ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ అధికారిక గణాంకాలతో సంఘ్ గట్టి సమాధానమిచ్చింది. 2025 జనవరి జులై మధ్య 55,423 మంది ఆర్ఎస్ఎస్ లో రిజిస్టర్ అవ్వగా 2026లో అదే కాలానికి దాదాపు 2.5 రెట్లు పెరిగి 123,287 మంది సంఘ్లో చేరేందుకు ఆసక్తి చూపించారు. గత ఏడాది జులైలో 9,000 పైచీలకు వస్తే ఈ ఏడాది ఏకంగా 24,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారంటోంది ఆర్ఎస్ఎస్. ఇందులో 30 ఏళ్లలోపు యువతే 65% కంటే ఎక్కువగా ఉండటం సంఘ వైపు నవతరం ఎంతగా ఆకర్షితులవుతుందో నిరూపిస్తోందంటోంది. ఈ గ్రాండ్ బేలో యువ సంవాద్ పేరు మీదట 20 నుంచి 25 సంవత్సరాల మధ్యన యువతకి ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తాం. దాంట్లో కూడా ఆయన ఇంటరాక్ట్ అవడం జరిగింది. అనేక విశేషాలు అడిగారు. ఈయన అంతే ఉత్సాహంగా చెప్పడం ఏదైతుందో ఒక యువ నాయకత్వం ఈరోజు పార్టీకి వస్తే ఏముంటుందో అనేది ప్రజలకు చూపించడం జరిగింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, సామాజిక మార్పులపై మొదటి రోజే సంఘ్ కీలక సమీక్ష జరిపింది. ముఖ్యంగా దేశంలో వేగంగా మారుతున్న జనాభా అసమతుల్యత అంటే డెమోగ్రాఫికల్ చేంజ్ పై నేతలు లోతుగా విశ్లేషించారు. దీనివల్ల వచ్చే ముప్పులు, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై చర్చించారు. మరోవైపు నవతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యువతలో పెరుగుతున్న చెడు వ్యసనాల నివారణకు తీసుకోవాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. యువతను దురలవాట్ల నుంచి దూరం చేసి వారిలో సామాజిక చైతన్యం తీసుకురావడానికి నశాముక్తి పేరుతో ఓ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అంటే వాళ్ళ యువతతో ముందు నుంచి కూడా జాతీయ అధ్యక్షుడు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా యువతతో ప్రత్యేకంగా కూర్చోవడం, వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్ పెట్టడం, ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం, అదేవిధంగా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా. ఎందుకంటే ఇవాళ యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రధానంగా విద్యారంగంలో కానీ లేదా ఇతరత్ర రంగంలో కానీ వస్తున్న విషయాలు ఏంటి, దాని ద్వారా వాటిని ఎలా రకంగా పరిష్కరించుకోవచ్చు అనే విషయాల మీద చెప్పడం వల్ల వాళ్ళను ప్రశ్నలు అడిగే క్రమంలో వాళ్ళని సలహాలు ఇవ్వమంటున్నారు, దానికి కావాల్సిన పరిష్కార మార్గం కూడా చూపమంటున్నారు. అదేవిధంగా ఏదైనా విషయాలు ఉంటే పై స్థాయి దాకా తీసుకెళ్లి వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని పై స్థాయి దాకా తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. దాంట్లో భాగంగానే విశాఖపట్నంలో కూడా ఇవాళ యువతతో, దాంట్లో సాధ్యమైనంత వరకు జెన్జీ ఉండొచ్చు, జెన్జీ అని ప్రత్యేకంగా చేస్తున్న ప్రోగ్రాం కాదు, కానీ యువతతో ఈ కార్యక్రమం చేయడం, దాంట్లో చర్చాగోష్ఠిలో అనేక విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి విశాఖ తీరంలో జరిగిన ఆర్ఎస్ఎస్ తొలి రోజు మేధోమథనం అటు సామాజిక సమస్యల పరిష్కారానికి, ఇటు నవతరాన్ని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి ఒక పునాది వేసుకున్నట్టు కనిపిస్తోంది.